సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పర్యటించారు. డంపింగ్ యార్డును పరిశీలించి శానిటేషన్ మెరుగుపరచడంపై దృష్టి పెట్టామన్నారు. సత్తెనపల్లి డంపింగ్ యార్డులోని 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను త్వరలోనే తొలగిస్తామని అన్నారు. సత్తెనపల్లి మున్సిపల్ డంపింగ్ యార్డులో అవినీతి జరిగిందని, వైసీపీ హయాంలో శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ప్రజల కష్టాలను తీర్చడం కానీ, డంపింగ్ యార్డు చెత్తను తొలగించడం కానీ చేయలేదని అన్నారు. డంపింగ్ యార్డును తొలగించి పార్కు ఏర్పాటు చేస్తామని, సత్తెనపల్లిలో 15 కోట్ల వ్యయంతో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని పట్టాభిరామ్ అన్నారు. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలని పర్యవేక్షించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఏ రకంగా ఇక్కడ శానిటేషన్ ఇంకా మెరుగుపరచాలి, ఏ రకమైనటువంటి సౌకర్యాలని అదనంగా ఈ మున్సిపాలిటీకి కల్పించాలి అన్ని వాటిపైన దృష్టి పెట్టడానికి ఇక్కడ రావటం, మరి ఇక్కడికి చేరుకున్న దగ్గర నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ సమస్య గురించి కానివ్వండి, లేదంటే ఈ డ్రైనేజ్ సమస్య గురించి కానివ్వండి, ఎస్టీపీ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, వీటన్నిటినీ కూడా నేను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. ప్రధానంగా మరి సత్తెనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డంప్ యార్డ్, దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి డంప్ యార్డ్లో గత ప్రభుత్వం వదిలివేసినటువంటి చెత్త కుప్పలు ఇంకా కూడా అక్కడ అలాగే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డంప్ యార్డ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా 153 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డంప్ యార్డ్స్ లో గుర్తించి ఇప్పటికే మరి 100 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి క్లియర్ చేయటం, ఇంకా మిగిలినటువంటి 53 లక్షల మెట్రిక్ టన్నులను కూడా అతి త్వరలోనే క్లియర్ చేయడానికి అన్ని కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి.